ఈరోజు స్టార్ హాస్పిటల్లో జరిగే ఈ ప్రోగ్రాంకి ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి సిటీలో వీరు 10 అంబులెన్స్లను అరేంజ్ చేశారు. ఆ అంబులెన్స్లు వేరే వేరే ప్లేసుల్లో అంటే ఎక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయో ఆ ప్లేస్లో ఏర్పాటు చేయబడినాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది గోల్డెన్ అవర్. ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక మనిషిని హాస్పిటల్లో కానీ లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీలో ట్రీట్ చేయడం కానీ అదే స్పాట్లో ఈ మధ్య కాలంలో దాన్ని గోల్డెన్ అవర్ అంటారు మెడికల్ టర్మ్స్లో. ఆ గోల్డెన్ అవర్ని ఎంత తగ్గించగలిగితే మనిషి అంత బతకడానికి అవకాశం ఉంది. అందువల్ల 12 నుంచి 15 నిమిషాల్లో సిటీలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఈ అంబులెన్సెస్ వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఒక ఇంపార్టెంట్ నంబర్ ఉంది. ఆ నంబర్కి ఫోన్ చేస్తే, ఆ నంబర్ చెప్పండి ఒకసారి, నేను చెప్తాను, అది ప్రజలకు వెళ్ళడం ముఖ్యం. 9071104108. ఈ నెంబరు మీరు అందరూ నోట్ చేసుకుంటే ఫోన్ చేస్తే ఎక్కడైనా యాక్సిడెంట్ కానీ లేకపోతే హార్ట్ ప్రాబ్లం వచ్చి ఇంట్లో హార్ట్ అటాక్ వస్తుందేమో డౌట్ వచ్చినప్పుడు కానీ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా 12 నుంచి 15 నిమిషాల్లో వచ్చి మీకు అటెండ్ అయ్యి తీసుకుని వెళ్తారు. చాలామంది ఈ గోల్డెన్ అవర్లో హాస్పిటల్ రీచ్ అవ్వలేకో మెడికల్ ఎమర్జెన్సీ అంటే ఒక అంబులెన్స్లో చేరిన వాళ్ళు కూడా వాళ్ళు ఎంతో నైపుణ్యం గలవారు చేరతారు. వాళ్ళ చేతుల్లోకి వెళ్ళగానే వాళ్ళు అక్కడి నుంచి హాస్పిటల్కి మాట్లాడి ఈ పేషెంట్కి ఇలా ఉంది, ఏం చేయమంటారు అని అడిగి అక్కడి నుంచి బ్రతికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగా చాలామంది ప్రపంచంలో మన దేశంలో ఇలాగ యాక్సిడెంట్లో చనిపోతున్న, ఎమర్జెన్సీ అటెండెన్స్ లేక చనిపోతున్న సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఇది అందరూ నోట్ చేసుకుని మన హైదరాబాద్ నగరంలో అది జరగకుండా తక్కువ సమయంలో హాస్పిటల్కి చేరేలాగా ఈ ఫెసిలిటీ పెట్టారు కనుక ఈ నెంబర్ ఉపయోగించుకుని ఈ ఫెసిలిటీని ఉపయోగించుకుని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంకొక ముఖ్యమైన పబ్లిక్ అవేర్నెస్ ఏంటంటే, అవేర్నెస్ లేకపోవడాన్ని నేను విచారిస్తున్నది ఏంటంటే, వెనకాల మనకి ఆ అంబులెన్స్ సౌండ్ వస్తున్నప్పుడు ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉన్నాడు అన్న మన సెన్స్ ఉండాలి. అంటే మనం కొంచెం తప్పుకుంటే ఒక్క నిమిషం అతనికి చోటిస్తే ఒక అతను బ్రతికే అవకాశం ఉంది. ఈ హాస్పిటల్కి చేరడంలో మనం చోటు ఇవ్వక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఆ పాపం మనకే. అందువల్ల ప్రతి వాళ్ళు తన వెనకాలన్న అంబులెన్స్కి ఒక ప్రాణం కొట్టుకులాడుతుంది అన్న గుర్తుపెట్టుకుని చోటు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మాకు అవసరమైన వాళ్ళకి మాధ్యమం మీరు, మీ ద్వారా ఇటువంటి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ వెళ్ళినట్లయితే వాళ్ళ అట్మోస్ట్ డిఫికల్ట్ టైమ్స్లో వాళ్ళకి సహాయపడే వాళ్ళు అవుతారు. దాని ద్వారా ఈధర్ యాక్సిడెంట్లో ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ అటాక్ వాళ్ళు కానీ త్వరగా చికిత్స అందుకునే అవకాశం కల్పించగలుగుతాం. సో అందువల్ల మీరు కలిపి సొసైటీ మంచి కోసం మనం ప్రయత్నం చేద్దాం. అందులో ఇది చిన్న భాగం. మా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ డాక్టర్ రాహుల్, మిగతా డాక్టర్స్ అందరూ ప్లస్ సొసైటీలో చూస్తున్న వాళ్ళు ఈ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ఐ థాట్ ఇట్ ఇస్ ఎ గ్రేట్ ప్రపోజల్. మిగతా అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నా కానీ కొన్ని యునిక్ ఫీచర్స్ వీళ్ళు డిస్క్రైబ్ చేసినప్పటికీ నాకు చాలా సంతోషం వేసింది. ఇమ్మీడియట్గా ఇది ఇంప్లిమెంట్ చేద్దాం ఉన్నాను. మిస్టర్ అరవింద్ గారు చాలా దగ్గర స్నేహితులు, కాకపోతే ఆయన బిజీ షెడ్యూల్లో కూడా రిక్వెస్ట్ చేస్తే ఈ కాజ్ చాలా ఆయనకి దగ్గరగా అనిపించింది మనసుకి. అందువల్ల ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు రావడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ సార్, వెరీ కైండ్ ఆఫ్ యూ. ఇప్పుడు అందరూ అరవింద్ గారు కానీ మన రాహుల్ కానీ అందరూ డిస్క్రైబ్ చేసింది ఈ స్టార్ అంటే స్టార్ ట్రామా అండ్ యాక్సిడెంట్ నెట్వర్క్ అని చెప్పారు. నేను దాన్ని కొంచెం యాడ్ కూడా చేస్తాను. నేను హార్ట్ డాక్టర్ని, నాకు తెలుసు హార్ట్ అంటే ఎంత ఇంపార్టెంటో. ఇందాక అరవింద్ గారు గోల్డెన్ అవర్ గురించి చెప్పారు. షార్టెస్ట్ టైంలో అటాక్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి రాగలిగితే నాట్ ఓన్లీ డెత్ ఒక ప్రాబ్లం అయితే, సఫర్ అయ్యి డ్యామేజ్ అయిన హార్ట్తో బతకడం వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఎంతో భారమైన విషయం. అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి,
వాళ్ళు కూడా వితిన్ 1 అవర్లో వస్తే వాళ్ళకి ఆ క్లాట్ బస్టర్స్ అని ఇచ్చి మళ్ళీ పెరాలసిస్ లేకుండా. ఇవాళ ఒక లేడీని చూశాను 4 ఏళ్ల క్రితం పెరాలసిస్ వచ్చి హార్ట్ ప్రాబ్లం తోటి ఇప్పుడు ఈ చెయ్యి అసలు లేదు, కాలు కుంటుకుంటా వచ్చింది. సో ఆవిడ కనుక అటువంటి వాళ్ళు తొందరగా హాస్పిటల్కి రాగలిగితే వాళ్ళకి నార్మల్ లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ నెట్వర్క్ అనేది ఓన్లీ యాక్సిడెంట్కి ట్రామాకి కాకుండా అదైతే ఇమీడియట్గా చేయాలి. అది కాకుండా ఇటువంటి ఎమర్జెన్సీ ముఖ్యమైన అవయవాలు బ్రెయిన్ ఒకటి, హార్ట్ ఒకటి ఇమీడియట్గా కనుక రాగలిగితే వాళ్ళకి సత్వరం ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని బాగు చేసే అవకాశం అనేది ఉంటుంది. మా నెట్వర్క్లో వచ్చే అడ్వాంటేజెస్ ఆల్రెడీ చెప్పున్నారు. ఒకటి, ఎక్కడైతే క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయో మేము పోలీసు వాళ్ళతో మాట్లాడి ఎక్కడైతే యాక్సిడెంట్స్ ఎక్కువ అవడానికి పాసిబిలిటీ ఉంది, ఎక్కడైతే రెసిడెన్షియల్ కాన్సన్ట్రేషన్స్ ఉన్న ఏరియాస్లో ప్రస్తుతం పిక్ చేశాము. ఈ నెట్వర్క్ బేస్డ్ ఆన్ ఒక నెక్స్ట్ 6 monthsలో ఉండే ఇన్ఫర్మేషన్ బట్టి ఇంకొక 15-20 అంబులెన్స్ లాగానే యాడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎఫెక్టివ్నెస్. దాన్ని వాడుకోవడానికి ఈ నంబర్ని మీరు పాపులరైజ్ చేసి